Hello, good morning, students. Good morning, sir. Good morning, all of you. Today we are going to discuss a differential equations topic. So in this topic, we will discuss about linear equations today. So already మనకి formation of differential equations, అలాగే variable separable method, homogeneous differential equations, non-homogeneous differential equations వరకు కంప్లీట్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోస్లో మనకి previous classes lo. Next, today we are going to discuss linear differential equations. So linear differential equations lo kuda manaki two types of linear differential equations unnai. Ante manam homogeneous non homogeneous differential equations anukunte akkada non homogeneous ni manam homogeneous loki reduce chesi danni malli variable separable method lo convert cheskoni integrate chesam. అదే ఇక్కడ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో కూడా టూ టైప్స్ ఉన్నాయి. బట్ దీంట్లో మళ్ళీ లీనియర్ ఈక్వేషన్స్ కన్వర్టెడ్ టు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే మనకి బెర్నౌలిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని ఉంటాయి. మనకి బెర్నౌలిస్ ఆ బెర్నౌలిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ని మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లోకి కన్వర్ట్ చేసుకొని సాల్వ్ చేసుకుంటాము. అవి ఒక 3 ప్రాబ్లమ్స్ మాత్రమే ఉన్నాయి మనకి ఎక్సర్సైజ్ లో. బట్ జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్డ్ లో ఆ బెర్నౌలిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇస్తుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ మెంట్ బై లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? డెఫినిషన్: a differential equation of the form dy by dx plus py is equal to q, where p and q are functions of x only, is called a linear differential equation of the first order and first degree in y. ఇది ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక మన ఫ్యూచర్లో మళ్ళీ మనకి అంటే మీరు డిగ్రీకి వెళ్ళినా లేదా ఇంజనీరింగ్కి వెళ్ళినా, సో నాట్ ఓన్లీ ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా వస్తాయి మనకి. అలాగే థర్డ్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంటాయి. సో కాబట్టి ఇట్లా మనకి మెయిన్గా ఇక్కడ మనకి ఫస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అనేది మాత్రమే మనం ఇంటర్మీడియట్లో నేర్చుకుంటాం. అంటే చూడండి ఎలా ఉందో డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫార్మ్ dy by dx plus p into y is equal to q, where p and q are functions of x only. అంటే p qలు x లో ఫంక్షన్స్ అవుతాయి. ఇక మిగతాది dy by dx ఉంది కాబట్టి ఇక్కడ y ఉంది కాబట్టి ఇక్కడ y is equal to q. ఇలా ఉంటే దిస్ ఈజ్ కాల్డ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y అంటామా. మరి అది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎక్స్ అనుకోండి, అది ఎలా ఉంటుంది అంటే డిఎక్స్ బై డివై ప్లస్ పిఎక్స్. డిఎక్స్ బై డివై ఉంటే ఇక్కడ పిఎక్స్ ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు క్యూ. అప్పుడు పి అండ్ క్యూ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ వై ఓన్లీ అవుతాయి. సో ఇలా మనకి మనం ఫస్ట్ దీని గురించి డిస్కస్ చేసుకుని తర్వాత ఓకే సెకండ్ ఫార్మ్ ఎలా ఉంటుందని జస్ట్ సింపుల్గా మనం డిస్కస్ చేసుకోవచ్చు. So first dy by dx plus p into y is equal to q, where p and q are functions of x only, is called a linear differential equation in y antam, in the variable y. Next, how to solve this type of equations first. How to solve this type of equations? Theorem: the solution of the linear differential equation dy by dx plus py is equal to q, where p and q are functions of x only, is y into e power integral p dx. Y into e power integral p dx is equal to q into integral q into e power integral p dx whole dx plus c. చూడండి సొల్యూషన్, ఇది ఫార్ములా గుర్తుంచుకోవాలి. సొల్యూషన్ మనం అఫ్ కోర్స్ ఇలా కాకుండా మీకు ఇంకా సింపుల్గా ఫార్ములా ఇస్తాను. సో ప్రస్తుతానికి సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy by dx plus py equal to q,
దీని సొల్యూషన్ ఎలా వస్తుంది అంటే y ఇంటూ ఈ పవర్ ఇంటెగ్రల్ పీడిఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు q ఇంటూ ఇంటెగ్రల్ q ఇంటూ ఈ పవర్ ఇంటెగ్రల్ pdx హోల్ dx ప్లస్ c ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy బై dx ప్లస్ py ఈక్వల్ టు q. మరి ఇది సొల్యూషన్ ఎలా అవుతుంది ఒక్కసారి మనం అదే ఆ థియరం ప్రూఫే మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం, చేయబోతున్నాం. అఫ్ కోర్స్ ప్రూఫ్ మీకు అక్కర్లేదు, బట్ ఎలా వచ్చింది సొల్యూషన్ అనేది మాత్రం నేర్చుకోండి అంతే. రైట్, ఫస్ట్ సొల్యూషన్ చూద్దాం. ప్రూఫ్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ dy by dx plus py is equal to q. Now multiplying on both sides with e power integral pdx. e power integral pdx తో both sides multiply చేయండి. Multiplying on both sides with e power integral pdx అంటే అప్పుడు ఇది e power integral pdx into dy by dx plus py is equal to q into e power integral pdx. ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్ ఇన్సైడ్కి మల్టిప్లై చేస్తూ ఒక ఆర్డర్లో మల్టిప్లై చేయండి. అంటే ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై సపరేట్గా ఉంచి పి ఇంటూ ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్. జస్ట్ ఏం లేదు, ఈ లెఫ్ట్ సైడ్ ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్ని ఇన్సైడ్ మల్టిప్లై చేశాను, అంత ఏం చేయలేదు నేను. e power integral pdx into dy by dx plus y into e power integral pdx into p. ఆ pని లాస్ట్లో రాశాను, అంతే ఏం లేదు. ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ ఈ పవర్ ఇంటెగ్రల్ pdx. ఇప్పుడు ఒక్కసారి మీరు ఈ లెఫ్ట్ సైడ్ని అబ్జర్వ్ చేస్తే ఈ లెఫ్ట్ సైడ్ ఎలా ఉంటుందంటే డెరివేటివ్ ఆఫ్ యూవీ లాగా ఉంది. అబ్జర్వ్ చేయండి ఒకసారి. అంటే ఇక్కడ ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్ ఇంటూ వై అనే టర్మ్ ఏదైతే ఉంటుందో ఆ ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్ ఇంటూ వైని మనం డిఫరెన్షియేట్ చేస్తే యూవీ రూల్ అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అంటే అప్పుడు ఈ పవర్ యూ ఇంటూ వి డాష్ రాయాలి. అంటే ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే డివై బై డిఎక్స్ ప్లస్ ఈసారి వై యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్ యొక్క డెరివేటివ్ రాయాలి. అంటే దిస్ ఈస్ జస్ట్ లైక్ ఈ పవర్ ఎక్స్ ఫామ్ కాబట్టి డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ మరి అదర్ దాన్ ఎక్స్ ఉంటే దాని డెరివేటివ్ రాయాలి. అంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఇంటెగ్రల్ పీడిఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ ఇంటెగ్రల్ పీడిఎక్స్ అంటే డెరివేటివ్కి ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ పి వచ్చేస్తుంది. డి బై డిఎక్స్ ఆఫ్ ఇంటెగ్రల్, డి బై డిఎక్స్కి ఇంటెగ్రల్కి క్యాన్సిల్ అయిపోయి జస్ట్ సింప్లీ పి వచ్చేస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు క్యూ ఇంటూ యాజ్ రైట్ సైడ్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ లెఫ్ట్ సైడ్ ఏం రాయొచ్చు అంటే ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్ ఇంటూ వై అని రాసుకోవచ్చు. డెరివేటివ్ ఆఫ్ అంటే డి ఆఫ్ అని రాయొచ్చు లేదా డి బై డిఎక్స్ ఆఫ్ అని రాసుకోవచ్చు, ఎట్లా రాసినా పర్వాలేదు. డి బై డిఎక్స్ ఆఫ్ వై ఇంటూ ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్. చూడండి, దీన్ని సింప్లిఫై చేస్తే పై వాల్యూనే వస్తుంది, చూసుకోండి కావాలంటే. ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్. నవ్ సపరేట్ వేరియబుల్స్ అంటే డిఎక్స్ని క్రాస్ మల్టిప్లై చేసుకోండి, ఎందుకంటే క్యూ అనేది ఫంక్షన్ ఆఫ్ ఎక్సే ఉంది. ఇప్పుడు ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్ కూడా ఎక్స్లోనే ఫంక్షన్ వస్తుంది మనకి. సో డిఎక్స్ క్రాస్ మల్టిప్లై చేసుకుంటే లేదా ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎట్లా చేసినా పర్వాలేదు. సో అప్పుడు డెరివేటివ్కి ఇంటిగ్రేషన్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా డిఎక్స్లు మొత్తం ఎలిమినేట్ అయిపోయి వై ఇంటూ ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్ లెఫ్ట్ సైడ్ వస్తుంది. రైట్ సైడ్ ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్ హోల్ డిఎక్స్ ప్లస్ సి, కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ప్లస్ సి యాడ్ చేసుకుంటాం అంతే. అంటే ఇక్కడ మన ఇంటిగ్రేషన్ ఇంకా చేయలేదు కాబట్టి మనం డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేసినట్టుగా ఫీల్ అయ్యి ప్లస్ సి ఈజ్ ద సొల్యూషన్. అంటే ఎలా వచ్చింది చూడండి, వై ఇంటూ ఈ పవర్ ఇంటెగ్రల్ పీడిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఇంటూ ఈ పవర్ ఇంటెగ్రల్ పీడిఎక్స్ హోల్ డిఎక్స్ ప్లస్ సి. అంటే మనం ఇట్లా ఈ పవర్ ఇంటెగ్రల్ పీడిఎక్స్తో మల్టిప్లై చేయటం వలన ఇది ఈజీగా ఇంటెగ్రబుల్ అయిపోయింది ఫంక్షన్ మనకి. అంటే మనకి ఈ పవర్ ఇంటెగ్రల్ పీడిఎక్స్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి, so therefore this e power integral pdx is called
ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. అది ఈజీగా ఇంటిగ్రేట్ అవ్వటానికి మనం మల్టిప్లై చేస్తున్నాం, అంటే దట్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటారు. దాన్ని సింపుల్గా క్యాపిటల్ I డాట్ క్యాపిటల్ F రాస్తారు. I.F ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. దాన్ని సింపుల్గా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అని మొత్తం రాయకుండా సింపుల్గా IF అని రాస్తూ ఉంటారు. సో ఆ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఎక్కడ IF అని కనపడినా దాని మీనింగ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. అంటే dy/dx ప్లస్ py ఈక్వల్ టు qకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e పవర్ ఇంటిగ్రల్ pdx. ఇది మైండ్లో పెట్టుకోవాలి. e పవర్ ఇంటిగ్రల్ pdx ఈజ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy/dx ప్లస్ py ఈక్వల్ టు q. రైట్. సో ఇప్పుడు సొల్యూషన్ మరి ఇప్పుడు ఎలా చదువుకోవచ్చు దాన్ని? y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ e. అలా సింపుల్గా చదువుకోవచ్చు మనం. ఆ e పవర్ ఇంటిగ్రల్ pdx ప్లేస్లో IF అని రాసుకుంటే సరిపోతుంది. Note, the factor e power integral pdx is called integrating factor of the differential equation dy/dx plus py is equal to q. Next note, the differential equation of the form dx/dy plus px is equal to q, where p and q are some functions of y only, is called a linear differential equation of the first order in x. సో మనం డిస్కస్ చేసింది dy/dx ప్లస్ py ఈక్వల్ టు q. ఈ y ప్లేస్లో ఎక్స్లు అంటే ఎక్స్ అండ్ వైలు ఇంటర్చేంజ్ అయిపోతాయి. ఇది dx/dy ప్లస్ px ఈక్వల్ టు q. అప్పుడు pqలు ఫంక్షన్స్ ఆఫ్ y ఓన్లీ అవుతాయి. అలా ఉండాలి. అలా ఉంటేనే అది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. అంటే ఎలా? dy/dx టర్మ్ ఉండాలి, ప్లస్ సమ్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై మాత్రమే ఉండాలి. అంటే వై యొక్క పవర్ 1 ఉండాలి. ఇంకా మిగతా ఇంకా ఎక్కడా కూడా వై టర్మ్స్ ఉండకూడదు. ఈజ్ ఈక్వల్ టు క్యూ. సో మరి dx/dy ప్లస్ px ఈక్వల్ టు క్యూ ఇలా ఉన్నట్లయితే దిస్ ఇస్ కాల్డ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్డర్ ఇన్ ఎక్స్ అంటాము. మరి ఇప్పుడు దీని యొక్క సొల్యూషన్ ఏమవుతుంది అంటే ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. అక్కడ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ y కాబట్టి y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చింది. ఇక్కడ x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. మరి ఇక్కడ p అండ్ qలు ఫంక్షన్స్ ఆఫ్ y కాబట్టి అప్పుడు ఇంటిగ్రల్ pdx అనకూడదు, ఈ పవర్ ఇంటిగ్రల్ pdy అనాలి. బికాజ్ p ఈజ్ ఫంక్షన్ ఆఫ్ y కాబట్టి ఇంటిగ్రేటెడ్ విత్ రెస్పెక్ట్ y చేసుకోవాలి మనం. సో ద సొల్యూషన్ ఈజ్ x ఇంటూ ఈ పవర్ ఇంటిగ్రల్ pdy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఈ పవర్ ఇంటిగ్రల్ pdy హోల్ dy ప్లస్ సి. దీన్ని కూడా మనం సింపుల్గా ఇది మరి ఈ పవర్ ఇంటిగ్రల్ pdy అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కాబట్టి అప్పుడు x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dy ప్లస్ సి. అంటే ఇంకా ప్రతిసారి ప్రతి ప్రాబ్లంలో కూడా సొల్యూషన్ కనుక్కోమన్నప్పుడు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చేసి ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వరకు సపరేట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలు. మనం చేసుకొని డైరెక్ట్గా సొల్యూషన్ ఈజ్ అని ఫార్ములా రాసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం మనం. బట్ ఫైనల్గా ఆ 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఫైనల్గా రాసుకుందాం. చూడండి నోట్ 3. ద సొల్యూషన్ ఆఫ్ dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q ఈజ్ y ఇంటూ if, దట్ ఈస్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c, where integrating factor if is equal to e power integral pdx. సో కంపల్సరీగా ఇప్పుడే మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి మీరు. dy/dx ఇస్తే డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్ y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ అంటే రైట్ సైడ్ dy/dx సైడ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో రైట్ సైడ్ q ఉంటుంది కాబట్టి అది రైట్ సైడ్ ఇక్కడ సొల్యూషన్లో కూడా రైట్ సైడ్ ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. అలాగే మరి నెక్స్ట్ dx/dy ఇస్తే అప్పుడు ఫార్ములా ఎలా ఉంటుంది? ద సొల్యూషన్ ఆఫ్ dx/dy ప్లస్ px ఈజ్ ఈక్వల్ టు q ఈజ్ x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. dy/dx అంటే y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, dx/dy అంటే x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. లెఫ్ట్ సైడ్ అది ఫిక్స్డ్.
ఇక రైట్ సైడ్ కూడా ఫిక్స్డే క్యూ ఇంటూ ఇంటెగ్రల్ క్యూ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. మరి ఇక్కడ క్యూ అనేది ఫంక్షన్స్ ఆఫ్ వై అవుతాయి కాబట్టి డివై ప్లస్ సి, వేర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇస్ ఇక్కడ ఈ పవర్ ఇంటెగ్రల్ పీడివై. ఇక్కడ పి అనేది ఫంక్షన్ ఆఫ్ వై అవుతుంది కాబట్టి ఇంటెగ్రల్ పీడివై రాసుకుంటాం. సో ఈ రెండు ఫార్ములాలు మీరు బై హార్ట్ చేస్తే చాలు. అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ ఫామ్ ఇచ్చారు, ఫస్ట్ ఫామా సెకండ్ ఫామా? ఫస్ట్ ఫామ్ అయితే డివై బై డిఎక్స్ ఉండాలి, అంటే వై ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ సొల్యూషన్. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాం. అలాగే డిఎక్స్ బై డివై ఇస్తే ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అని రాసుకోవాలి. సో ఈ రెండు ఫార్ములా మాత్రం ఒకసారి మైండ్లో ఫిక్స్ చేసుకోండి. మీరు చేసుకుంటే నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. మైండ్లో ఫీడ్ చేయండి అందరూ ఒకసారి. dy by dx plus py equal to q solution y into integrating factor is equal to integral q into integrating factor dx plus c, where integrating factor is equal to e power integral pdx. అలాగే dx by dy అంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ ఫస్ట్ ఫామ్ మీదే ఉంటాయిరా. అంటే ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిలో కూడా మొత్తం 7 ప్రాబ్లమ్స్ 6 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. అందులో ఒక ప్రాబ్లం మాత్రమే సెకండ్ ఫామ్లో ఉంటుంది. మిగతా 5 ప్రాబ్లమ్స్ ఈ ఫస్ట్ ఫామ్ మీదే ఉంటాయి. ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా చాలా ఈజీగా ఉంటాయిరా. అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ని కూడా మనం ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు, ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది అని. అంటే ఎలా, డివై బై డిఎక్స్ ఉండాలి, తర్వాత వై టర్మ్ ఒక్కటే ఉంటుంది, ఇంక మిగతా అన్ని కూడా ఎక్స్లు ఎక్స్ పవర్సే ఉంటాయి. డివై బై డిఎక్స్ అలాగే వై అనే టర్మ్ ఒకటే ఉంటే వై పవర్ 1 ఉంటుంది. అలాగే డిఎక్స్ బై డివైలో కన్వర్ట్ అయితే అంటే డిఎక్స్ బై డివై అంటే డివై బై డిఎక్స్ ఉంటూ ఎక్స్ పవర్ 1 ఉంది, మిగతావన్నీ వై పవర్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు దాన్ని మనం డిఎక్స్ బై డివైలో కన్వర్ట్ చేస్తాం. సో అలా ఈజీగా డివై బై డిఎక్స్ ఉన్నప్పుడు వై అనేది ఒకటే, వై పవర్ 1 ఉంటే yes, that can be reduced into linear differential equation. అది dy by dx ఒకటే ఉండి x పవర్ 1 ఉండి మిగతావన్నీ y పవర్స్ 1 or more ఉన్నట్లయితే దాన్ని మనం dx by dy లో కన్వర్ట్ చేయొచ్చు అనేది మీకు ఐడియా రావాలి. ఓకే, ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు మళ్ళీ ఈ పాయింట్స్ అన్ని కూడా మళ్ళీ డిస్కస్ చేసుకుందాము. అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ let us see MCQs. That means to remember the formula or to revise the formula, let us see the MCQs. What is the integrating factor of the differential equation dy by dx plus py equal to q, where p and q are functions of x only is? Come on, tell me. E power integral pdx. Very good. E power integral pdx. Right. Next. The general solution of the linear differential equation dy by dx plus py equal to q, where p and q are functions of x only is? Option 3. Option 3. That is y into integrating factor is equal to integral q into integrating factor dx plus c. Right. Next one. What is the integrating factor of the differential equation dx by dy plus px is equal to q is? dx by dy. E power integral pdy. Very good. E power integral pdy. ఎందుకంటే dx by dy ఉంది కాబట్టి అప్పుడు p and q ఫంక్షన్స్ ఆఫ్ y ఓన్లీ అవుతాయిరా. మరి ఇప్పుడు p ని ఇంటిగ్రేట్ చేయాలంటే dy రాసుకోవాలి. ఇంటిగ్రల్ dy ఉంటేనే అది p యొక్క ఇంటిగ్రేషన్ dy వస్తాయి మనకి. రైట్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ లాస్ట్ వన్. వాట్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ dx by dy plus px is equal to q, where p and q are functions of y only? ఏ ఆప్షన్ రైట్ ఆప్షన్ అవుతుంది చెప్పండి. ఫోర్త్ ఆప్షన్. వెరీ గుడ్. ఎందుకంటే అక్కడ dx by dy ఉంది కాబట్టి x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ రావాలిరా ఫస్ట్.
అంటే సెకండ్ కానీ ఫోర్త్ కానీ అవ్వాలి. సో రెండిట్లో ఎల్హెచ్ఎస్ సేమ్ ఉంది కాబట్టి ఆర్హెచ్ఎస్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ క్యూ అనేది ఫంక్షన్ ఆఫ్ వై ఉండాలి కాబట్టి ఇవన్నీ వై టర్మ్స్ ఉంటే ఇక్కడ డివై రావాలి కానీ డిఎక్స్ రాకూడదు కదా. సో అందుకని అప్పుడు ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆప్షన్ అవుతుంది. రైట్. సో ఇవి ఎంసీక్యూస్ అంటే జస్ట్ మనకి ఆ లీనియర్ డిఫరెంట్ ఈక్వేషన్స్ 2 టైప్స్. దానికి ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేస్తాము, ఆ తర్వాత సొల్యూషన్ ఫార్ములాలు. కంపల్సరీగా ప్రతి ఒక్కరికి 4 పాయింట్స్ వచ్చి ఉండాలి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పర్ఫెక్ట్గా చేయాలి అంటే. ఇంకా మిగతా వర్కింగ్ అంతా ఇంటిగ్రేషన్ బాగా వస్తేనే ఇంటిగ్రేషన్ చేయగలరు. ఇక్కడ ఇంటిగ్రేషన్ చాప్టర్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అది. రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి ఇప్పుడు. వాట్ ఈస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy by dx plus y by x is equal to 2x square. అంటే ఏం చేయాలి, ఫస్ట్ dy by dx ఉంది కాబట్టి y పవర్ కూడా 1 ఒక్కటే ఉంది కాబట్టి అప్పుడు ఇది ఫస్ట్ ఫామే, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఫస్ట్ ఫామ్. అంటే అప్పుడు ఆ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తో దీన్ని కంపేర్ చేసుకుంటూ p వాల్యూ ఎంతో గ్యాదర్ చేయాలి. మన ఈక్వేషన్ dy by dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q రా. అంటే p వాల్యూ ఎంత రా? 1 by x. వెరీ గుడ్. మరి ఇప్పుడు మనకు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఈ పవర్ ఇంటిగ్రల్ pdx అవుతుంది. అంటే ఈ పవర్ ఇంటిగ్రల్ 1 by x dx అంటే ఏమొస్తుంది అప్పుడు? ఈ పవర్ log x. What is the value of e power log x? X. So third option is the right option. Exercise 8.5. Exercise 8.5 short answer type problems. Solve dy by dx plus 2y by x is equal to 2x square. Problem number first bit in first problem. చూడండి, మనం చూడగానే dy by dx ఉంది, అప్పుడు y పవర్ 1 ఉందా మోర్ దాన్ 1 ఉందా అబ్జర్వ్ చేసుకుంటా చాలు. y పవర్ కూడా 1 ఉండి dy by dx ఉన్నట్లయితే అప్పుడు అది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ y అవుతుంది. అప్పుడు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫస్ట్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయాలి. సో లెట్ us write the given equation. That is dy by dx plus 2 by x into y is equal to 2x square. It is of the form dy by it is a linear differential equation of the form dy by dx plus py equal to q. Now comparing these two equations, we get p value 2 by x, q value 2x square. Now calculate the integrating factor, that is e power integral p dx. That is e power integral p dx అంటే that is 2 by x dx అవుతుందిరా. అంటే e పవర్ ఇంటెగ్రల్ 2 by x dx. ఆ 2 బయట రాసుకోండి. ఇంటెగ్రల్ 1 by x dx అంటే log x. అంటే దిస్ ఇస్ e పవర్ 2 log x అవుతుంది. మరి e పవర్ 2 log x అంటే మళ్ళీ దీన్ని మనం 2 ఇన్సైడ్ తీసుకెళ్ళండి, లాగార్థం లోపల తీసుకెళ్తే e పవర్ log of x స్క్వేర్ అవుతుంది. అగైన్ దిస్ ఇస్ e పవర్ log t ఫామ్. e పవర్ log t అంటే t అంటే సింప్లీ ఇక్కడ మనం x స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ x స్క్వేర్. సో మరి ఫస్ట్ ఫామ్ కి ఇప్పుడు సొల్యూషన్ కావాలి మనకి. The solution is y into integrating factor is equal to integral q into integrating factor dx plus c. So y into integrating factor value x square. So that implies y into x square is equal to integral q value 2x square integrating factor x square dx plus c. అప్పుడు yx స్క్వేర్ అలాగే ఉంటుంది. ఇక్కడ 2 అవుట్ సైడ్ తీసుకొస్తే ఇది ఇంటెగ్రల్ x పవర్ 4 dx అవుతుందిరా. ఇంటెగ్రల్ x పవర్ 4 dx అంటే x పవర్ 5/5 ప్లస్ c యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. అలా వదిలేయచ్చు. ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని రాసేసి వదిలేసేయచ్చు.
లేదా 5తో క్రాస్ మల్టిప్లై చేసుకుని అని చేయొచ్చు, నో ప్రాబ్లం. అయిపోయింది, చూడండి ఎంత సింపుల్గా ఉంటుందో. వెరీ వెరీ సింపుల్ రా. జస్ట్ మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏ మోడల్ టైప్ 1 టైప్ 2 రికగ్నైజ్ చేస్తే చాలు, టక 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 మనం సొల్యూషన్ ఈజీగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో y into x square equal to 2 into x power 5 by 5 plus c is the solution of the given differential equation. Next, coming to next one, the third bit చూడండి ఒకసారి. Solve 1 plus x square into dy by dx plus 2x into y minus 4x square equal to 0. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, dy by dx అబ్జర్వ్ చేసాం, ఓకే ఒకటే ఉంది. అలాగే మరి ఎక్స్ పవర్లు వై పవర్స్ ఎలా మారుతున్నాయి, క్లియర్గా ఎక్స్ పవర్ మోర్ దాన్ 1 ఉంది కాబట్టి, సో కాబట్టి ఇది డెఫినెట్గా ఫస్ట్ మోడలే అవుతుంది. మరి ఫస్ట్ మోడల్లో ఆ ఫార్ములా కరెక్ట్గా సెట్ చేయాలి మనం. మనకి dy by dx కోఎఫిషియంట్ ఎప్పుడు 1 ఉండాలి. ఇక్కడ మోర్ దాన్ 1 ఉంది కాబట్టి అదర్ దాన్ 1. నౌ డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ 1 plus x square. అట్ ది సేమ్ టైం ఈ మైనస్ 4x స్క్వేర్ అంటే రైట్ సైడ్ తీసుకెళ్ళండి. అంటే అప్పుడు dy by dx ప్లస్ y టర్మ్ p ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫామ్ రావాలి ఫస్ట్, తర్వాత డివిజన్ చేసుకోండి. సో ఇక్కడ డైరెక్ట్గా ఈజ్ ఈక్వల్ టు 4x స్క్వేర్ రాసుకుందాం గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నౌ డివైడ్ అబోవ్ ఈక్వేషన్ బై 1 plus x square, we get dy by dx plus 2xy by 1 plus x square is equal to 4x by 1 plus x square. ఇప్పుడు క్లియర్గా మీకు dy by dx plus p into y is equal to q ఫామ్ ఎగ్జాక్ట్గా ఉంది. ఇప్పుడు కంపేర్ చేస్తారు. It is of the form dy by dx plus py equal to q, where p equal to 2x by 1 plus x square, q equal to 4x square by 1 plus x square. మరి p అండ్ q వాల్యూస్ వచ్చాక నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి ఒకసారి. Integrate factor. వెరీ గుడ్, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. నా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటెగ్రల్ pdx. ఆ p వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు, అంటే ఈ పవర్ రా, ఇది ఈ ఇంటూ కాదు, మైండ్లో పెట్టుకోండి. ఈ పవర్ ఇంటెగ్రల్ 2x by 1 plus x square, dx మిస్ అయిపోయింది రా, అక్కడ dx రాసుకోండి ఒకసారి. ఈ ప్రాబ్లంలో ఇంటెగ్రల్ 2x by 1 plus x square ఇంటూ dx మిస్ అయిపోయింది. అగైన్ దిస్ ఈస్ ద ఇంటెగ్రల్ 2x by 1 plus x square అంటే f dash x by f of x ఫార్ములా, దట్ ఈస్ log f of x. అంటే ఈ పవర్ లాగ్ ఆఫ్ 1 plus x square అంటే అగైన్ ఈ పవర్ లాగ్ x అంటే xే కాబట్టి, మరి ఈ పవర్ లాగ్ ఆఫ్ 1 plus x square అంటే సింప్లీ 1 plus x square. సో దట్ ఈస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎప్పుడైతే వచ్చిందో ఇమీడియట్గా సొల్యూషన్, ద సొల్యూషన్ ఈజ్ y into integrating factor is equal to integral q into integrating factor dx plus c. So y as it is గా రాసుకుంటే integrating factor 1 plus x square is equal to integral q value 4x square by 1 plus x square into integrating factor again 1 plus x square dx plus c. ఈ 1 plus x square 1 plus x square క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 4 బయట తీసుకొస్తే ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ మాత్రమే ఉంటుంది. ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే x cube by 3. సో y into 1 plus x square is equal to 4 into x cube by 3 plus c is the solution of the given differential equation. చాలా సింపుల్గా ఉంటుంది. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవటం, సొల్యూషన్లో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ సబ్స్టిట్యూట్ చేసుకుని మళ్ళీ రైట్ సైడ్ మాత్రమే ఇంటిగ్రేట్ చేస్తాం అంతే. సో అఫ్ కోర్స్ ఇవి ఈజీ ప్రాబ్లమ్స్. ఒక్కోసారి లాస్ట్లో కొన్ని అంటే మనకి రైట్ సైడ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ కూడా అప్లై చేయాల్సి వస్తుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అంటే ఇందులోనే ఈ రైట్ సైడ్ ఇంటిగ్రేషన్ కొంచెం డిఫికల్ట్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి మనకి. ఇక్కడ అన్నీ కూడా మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్లు పాలినామియల్స్ ఫామ్ ఉన్నాయి కాబట్టి చాలా ఈజీ అనిపిస్తుంది. ఈ పవర్ కాస్ ఎక్స్ అలా కూడా ఉంటాయి ప్రాబ్లమ్స్ రైట్ సైడ్. సో అప్పుడు ఆ వాటిని జాగ్రత్త చేసుకుంటే సరిపోతుంది మనం. ఏమా రాజశ్రీ, రైజ్డ్ హ్యాండ్ అని వచ్చింది, ఒకసారి చూడు. సార్ కొంచెం స్లోగా చెప్పండి సార్.
Now coming to next problem. 6th bit in first one. Solve x into x minus 1 into dy by dx minus x minus 2 into y is equal to x cube into 2x minus 1. X into x minus 1 into dy by dx minus x minus 2 into y is equal to x cube into 2x minus 1. First write the given differential equation. Given equation is x into x minus 1 into dy by dx minus x minus 2 into y is equal to x cube into 2x minus 1. So divide above equation by x into x minus 1, we get dy by dx minus x minus 2 by x into x minus 1 into y is equal to x cube into 2x minus 1 divided by x into x minus 1. So clearly this is of the form dy by dx plus something into y is equal to something. And dy by dx plus py equal to q form exact ga undi. So now it is a linear equation of the form dy by dx plus py. చూడండి ఇక్కడ px పడిందిరా, మిస్టేక్ పడింది. dy by dx plus py is equal to q. So where p is equal to minus of x minus 2 by x into x minus 1 and q is equal to x cube into 2x minus 1 by x into x minus 1. Now integrating factor e power integral p dx, that is e power minus integral x minus 2 by x into x minus 1 dx. అంటే మరి ఇప్పుడు ఇది ప్రాపర్ ఫ్రాక్షన్, ఇప్పుడు దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ ప్రకారం చేసుకోవాలి మనం. By using partial fractions method, so we can split this into product sum of two fractions. లేదా దానికి షార్ట్ కట్ మెథడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా యాజ్ యూజువల్ లైక్ మీ ఇష్టం ఏ మెథడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని నేను ఇక్కడ అడ్జస్ట్మెంట్ మెథడ్ ద్వారా చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. దట్ ఈస్ ఇంటెగ్రల్ ఈ పవర్ ఇంటెగ్రల్, ఈ మైనస్ ఇన్సైడ్ మల్టిప్లై చేసుకుంటే దిస్ ఇస్ 2 మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1. ఇప్పుడు ఎక్స్ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాను చూడండి, లేదా ఇలా రాసుకోవచ్చు ఎక్స్ మైనస్ ఆఫ్ 2x minus 2. 2 minus x can be written as x minus of 2x minus 2. దీన్ని సింప్లిఫై చేస్తే ఇది x minus 2x అంటే మైనస్ x అవుతుంది ప్లస్ 2. సో దిస్ 2 minus x can be written as x minus of 2x minus 2 by x into x minus 1 dx. సో అప్పుడు 2 into x minus 1 అవుతుంది. అప్పుడు x minus సపరేట్ స్ప్లిట్ చేసుకోండి. ఈ పవర్ x by x into x minus 1 అంటే x క్యాన్సిల్ అయిపోతుంది, 1 by x minus 1 మైనస్ అప్పుడు 2 into x minus 1 కాబట్టి స్ప్లిట్ చేసుకుంటే x minus 1 క్యాన్సిల్ అయిపోయి మైనస్ 2 by x వస్తుంది. అది ఎలా వస్తుంది dx. దట్ ఈస్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తాము అంటే ఈ పవర్ ఇంటిగ్రల్ 1 by x minus 1 dx అంటే log mod x minus 1 మైనస్ 2 by x అంటే 2 log mod x. చూడండి అక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్లో మనం ఇక కాన్స్టెంట్ ఏం రాసుకోం మనం, అది మైండ్లో ఉంచుకోండి మళ్ళీ. సో ఇంటిగ్రేషన్ అవ్వగానే కాన్స్టెంట్ రాయమన్నారు కదా సార్ ప్రతి ప్రాబ్లంలో ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో, మరి ఇక్కడ అందుకని రాశాను అనొద్దు. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్లో కాన్స్టెంట్ ఏం రాయం మనం. సో దిస్ ఇస్ ఈ పవర్ log x minus 1 minus 2 log x. మళ్ళీ 2 log x అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ log x స్క్వేర్ రాయొచ్చు. log x స్క్వేర్ అంటే log m మైనస్ log n ఫామ్ వస్తుంది. అగైన్ log m by n అంటే ఈ పవర్ log x minus 1 by x స్క్వేర్. అగైన్ దిస్ ఈజ్ ఈ పవర్ log t ఫామ్. ఈ పవర్ log t మీన్స్ t. That is x minus 1 by x square. That is the integrating factor of the given differential equation. So integrating factor calculate chesthe chaala perfect ga. So almost 75% problem complete ayinatlu manaki.
రైట్. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసింది కాబట్టి దేర్ ఫర్ ద సొల్యూషన్ ఈజ్ y into integrating factor is equal to integral q into integrating factor dx plus c. So that is y into integrating factor x minus 1 by x square integral q value x cube into 2x minus 1 by x into x minus 1 value q integrating factor x minus 1 by x square dx ki dx plus c. సో ఇప్పుడు ఇందులో క్యాన్సిలేషన్ ఏమంటే చూసుకోండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మొత్తం ఎక్స్ క్యూబ్ అవుతుందిరా, ఈ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది, ఎక్స్ మైనస్ వన్ కూడా క్యాన్సిల్ అవుతుంది. అంటే వై ఇంటూ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ 2x మైనస్ 1 మాత్రమే రిమైనింగ్ ఉంటుంది మనకి, దట్ ఈస్ ఇంటెగ్రల్ 2x మైనస్ 1 డిఎక్స్ ప్లస్ సి. So now you can integrate easily, that is integral 2x అంటే 2 బయట రాసుకోండి, 2 into integral x dx అంటే x square by 2 మైనస్ ఇంటెగ్రల్ 1 dx అంటే x, ఈ ప్లస్ సికి ప్లస్ సి యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. ఈ 2 కూడా కట్ చేసుకోండి, ఇంప్లైస్ y into x minus 1 by x square is equal to x square minus x plus c is the solution of the given differential equation. సో ఇది కొంచెం అంటే మనకి ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ నంబర్ ఆఫ్ స్టెప్స్ వచ్చినాయి, ఇది మామూలే. సొల్యూషన్ అనేది 4 to 5 స్టెప్స్ కామన్గా వస్తుంది ప్రతి ప్రాబ్లంలో. ఇంకేదన్నా కొంచెం బై పార్ట్స్ అప్లై చేయాల్సి వస్తే రైట్ సైడ్ అంటే సొల్యూషన్లో కూడా కొన్ని స్టెప్స్ పెరుగుతాయి. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. Solve 1 by x into dy by dx. Second law first bit 1 by x into dy by dx plus y into e power x is equal to e power 1 minus x into e power x. E power లో మళ్ళీ e power x వచ్చిందిరా, e power 1 minus x into e power x. So this is the given differential equation. సో ఇక్కడ మీకు ఆ సొల్యూషన్ చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. సైడ్ రైట్ మళ్ళీ ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, డివై బై డిఎక్స్ టర్మ్ ఒకటే ఉంది, అలాగే వై పవర్ కూడా ఒకటే ఉంది. సో కాబట్టి డెఫినెట్లీ దిస్ ఇస్ అ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ వై. సో కన్వర్ట్ దిస్ ఇంటూ స్టాండర్డ్ ఫామ్. మరి స్టాండర్డ్ ఫామ్ అంటే డివై బై డిఎక్స్ ఉండాలి ప్లస్ పివై ఉండాలి ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫామ్ ఉండాలి. అంటే ఇక్కడ డివై బై డిఎక్స్ 1 బై ఎక్స్ ఇంటూ ఉంది కాబట్టి అప్పుడు మొత్తాన్ని మల్టిప్లయింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ ఎక్స్ చేసుకోండి. అప్పుడు ఇది డివై బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ వై అవుతుందిరా, ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా మళ్ళీ ఎక్స్ ఇంటూ ఈ పవర్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ అలా వస్తుంది. This is equation 1. Now this is a linear differential equation in y exactly, that is dy by dx plus py equal to q. Clearly the value of p is x into e power x and q is x into e power 1 minus x into e power x. So appudu p value x into e power x kabatti, so integrating factor e power integral pdx, that is e power x into e power x. సో ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ లో ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫంక్షన్స్ వచ్చిందో సో ఆటోమేటిక్ గా మనకి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫామ్ లా గుర్తు రావాలి. సో అకార్డింగ్ టు ఐలేట్, సో x is the first function f of x, e power x is the second function g of x. Now apply integration by parts. అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ వస్తుందా అంటే డైరెక్ట్ ఈ పవర్ ఎక్స్ వేసుకోవచ్చు. ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ 1 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ హోల్ డిఎక్స్. అగైన్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ అంటే మళ్ళీ ఈ పవర్ ఎక్స్ వస్తుంది. అప్పుడు ఆ రెండిట్లో ఈ పవర్ ఎక్స్ కామన్ తీస్తే ఈ పవర్
x minus 1 into e power x. ఇక్కడ e power x కామన్ తీసుకుంటే దట్ ఈస్ e పవర్ x minus 1 into e power x. రైట్ సైడ్ వచ్చిన q వాల్యూ ఏమో e పవర్ 1 minus x into e power x. ఇదేమో e పవర్ x minus 1 into e power x వస్తుంది మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. లేదా అలా ఉంచేసేయండి పర్వాలేదు, నో ప్రాబ్లం, లేదా కామన్ తీసుకున్న ప్రాబ్లం లేదు. Now the solution is y into integrating factor is equal to integral q into integrating factor dx plus c. So y into integrating factor as it is గా రాసాము, that is equal to q as it is గా ఉన్నదన్నట్టు రాసాము, integrating factor as it is గా రాసాము dx plus c. సో ఇక్కడ ఈ పవర్ ఉంది సమ్ వాల్యూ, ఇక్కడ కూడా ఈ పవర్ సంథింగ్ ఉంది. ఇక్కడ బేసెస్ రెండు సేమ్ కాబట్టి పవర్స్ని యాడ్ చేసుకోండి. పవర్స్ని యాడ్ చేసుకోవటం అంటే అప్పుడు ఇక్కడ ఇది 1 minus x into e power x అంటే e power x minus x into e power x అవుతుంది ఈ టర్మ్. ఇదేమో x into e power x minus e power x. సో కాబట్టి బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు అందులో మొత్తం ఈ పవర్స్ అన్నీ కూడా ఎలిమినేట్ అయిపోతున్నాయి. అబ్జర్వ్ చేయండి, ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ క్యాన్సిల్, అలాగే మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్, ఇది ప్లస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్, అది కూడా క్యాన్సిల్. సో దట్ ఈస్ ఇంటెగ్రల్ ఎక్స్ డిఎక్స్ మిగిలింది ఫైనల్గా. ఇంటెగ్రల్ ఎక్స్ డిఎక్స్ అంటే దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ సి. ఇక్కడ కామన్ మనం లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి ఈ పవర్ ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ అయింది. దట్ ఈస్ y ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ సి ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో అప్పుడు 2 క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 2y ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2c వస్తుంది. యాక్చువల్గా 2c అంటే అగైన్ అనదర్ కాన్స్టెంట్ కాబట్టి వీ కెన్ రైట్ దిస్ యాజ్ సి. 2cని సి రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, కాన్స్టెంటే కాబట్టి అది. సో ఇలా ప్రాబ్లం అక్కడ మనకి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేయాల్సి వచ్చింది, బట్ రైట్ సైడ్ చాలా ఈజీగా సింప్లిఫై అయిపోయింది. అబ్జర్వ్ చేసుకోండి మీరు. సో అన్నీ కూడా టర్మ్స్, నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి మీరు. నౌ కమింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. సాల్వ్ x into log x into dy by dx plus y is equal to 2 log x. సో ఇక్కడ కూడా dy by dx ఒకటే ఉంది, అలాగే y పవర్ ఉన్నటువంటి టర్మ్స్ ఒకటే ఉన్నాయి మనకి ఇక్కడ. సో డెఫినెట్లీ దిస్ విల్ బి ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y అవుతుంది షూర్గా. సో దాన్ని ఫార్ములా ఫామ్లోకి కన్వర్ట్ చేయండి ఫస్ట్. That means write the given differential equation first. X log x into dy by dx plus y is equal to 2 log x. Now dividing on both sides with x log x. So we get dy by dx plus 1 by x log x into y is equal to 2 into log x by x log x. So log x gets cancelled. Simply 2 by x on the right side. So that implies dy by dx plus 1 by x log x into y is equal to 2 by x. Let it be equation 1. Clearly this is it is a linear differential equation of the form dy by dx plus py is equal to q, where p equal to 1 by x log x and q is equal to 2 by x. So ఇప్పుడు దీని నుంచి మనకి 1 by x log x is the q value 2 by x. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ తీసుకోండి. నౌ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ is equal to e power integral p dx, that is e power integral 1 by x log x dx. సో ఇప్పుడు log x ని మనం
టీ అనుకుంటే 1/x dx ఈక్వల్ టు dt అవుతుంది. ఐపీలో మనం ఇంటిగ్రేషన్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో సెకండ్ ఎక్సర్సైజ్లో సేమ్ ప్రాబ్లం చేసాం మనం. సెకండ్ ఎక్సర్సైజ్లో 1/x log x, ఆ తర్వాత 1/x ఇంటూ log x ఇంటూ log ఆఫ్ log x. ఈ రెండు ప్రాబ్లమ్స్ వరుసనే ఉంటాయి మనకి సెకండ్ ఎక్సర్సైజ్లో. రైట్, log xని మనం టీగా ట్రేడ్ చేసుకుంటే 1/x dx dt అవుతుంది. అంటే dt/t ఇంటెగ్రల్ dt/t ఫామ్ వస్తుంది. అది అంటే ఇంటిగ్రల్ dt/t అంటే log t అవుతుంది. మళ్ళీ t వాల్యూ log x రీసబ్స్టిట్యూట్ చేసుకుంటే దట్ ఈస్ e పవర్ log ఆఫ్ log x. డైరెక్ట్గా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. e పవర్ log ఆఫ్ log x. అగైన్ ఇప్పుడు e పవర్ log t అంటే t కాబట్టి e పవర్ log ఆఫ్ log x అంటే సింప్లీ log x. దట్ ఈస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. Now the solution is y into integrating factor is equal to integral q into integrating factor dx plus c. Now substitute the values of integrating factor and q. That is y into log x is equal to integral 2/x into log x dx plus c. ఇక్కడ ప్లస్ సి మిస్ అయిపోయిందిరా, ఒకసారి ప్లస్ సి రాసుకున్నాం అందరూ. ఇక్కడ ప్లస్ సి మిస్ అయిపోయింది, ప్లస్ సి రాసుకోండి. రైట్, సేమ్ ప్రొసీజర్ ఇక్కడ log x టీ అనుకుంటే 1/x dx dt ఎలా అయిందో సేమ్ ప్రొసీజర్ ఇక్కడ log x టీగా ట్రీట్ చేస్తే 1/x dx dt అవుతుంది. సో దిస్ ఈజ్ 2 ఇంటూ ఇంటెగ్రల్ t dt అవుతుంది. అప్పుడు ఇంటెగ్రల్ t dt. సో ఇంటెగ్రల్ t dt మీన్స్ t²/2 ప్లస్ c అవుతుంది. సో అగైన్ 2 గెట్స్ క్యాన్సిల్డ్. సో అప్పుడు t² ప్లస్ సి, టీ వాల్యూ log x రీసబ్స్టిట్యూట్ చేయండి. y log, దట్ ఇంప్లైస్ y log x ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ log x హోల్² 2 ప్లస్ సి. 2 కట్ చేసుకొని దెన్ దట్ ఇంప్లైస్ y ఇంటూ log x ఈజ్ ఈక్వల్ టు log x హోల్² ప్లస్ సి. దిస్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో అది ప్రాబ్లం నంబర్ 3 రా. నెక్స్ట్ అదే విధంగా ప్రాబ్లం నంబర్ 4. ఈ 4లో కూడా మనకి దగ్గర 8 బిట్స్ ఉన్నాయి రా మొత్తం. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్సే. ప్రతి ప్రాబ్లం దగ్గర డేట్ వేసారి మీరు అబ్జర్వ్ చేయండి. ప్రతి ప్రాబ్లము పబ్లిక్లో ఇచ్చింది. 8 ప్రాబ్లమ్స్ పబ్లిక్లో ఇచ్చారు. అంటే ఇప్పుడు మనం ఇప్పటి వరకు చేసినవి ఏంటంటేరా, మనకి పి అండ్ క్యూలు ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్ ఉన్నాయి, లేదా థర్డ్ ప్రాబ్లంలో లాగర్థమిక్ ఫంక్షన్ ఉంది, సెకండ్ ప్రాబ్లంలో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ వచ్చాయి. అంటే ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ కంప్లీట్ అయింది ఫస్ట్ మోడల్లో, సెకండ్ మోడల్లో ఎక్స్పోనెన్షియల్, థర్డ్ మోడల్లో లాగర్థమిక్ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఫోర్త్ మోడల్ అన్ని ఏంటంటే ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ వస్తాయి పి అండ్ క్యూలు. సో అవన్నీ కూడా ఒకే మోడల్లో ఉంటాయి. సో కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం. చూడండి, అంటే ఒక ఆర్డర్లో పెట్టారు అంతే, ఏం లేదు. ప్రాబ్లమ్స్ అన్నిటిని ఎలా పడితే అలా ఇవ్వకుండా ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్, ఎక్స్పోనెన్షియల్, లాగర్థమిక్, నెక్స్ట్ ఇప్పుడు ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ పి అండ్ క్యూలు. దాంట్లో ఫస్ట్ బిట్ సాల్వ్ dy/dx ప్లస్ y ఇంటూ సీకెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan x. ఇది ఎగ్జాక్ట్లీ ఫార్ములా ఫామ్ ఉంది డైరెక్ట్గా. గివెన్ ఈక్వేషన్ ఈజ్ ద dy/dx ప్లస్ y ఇంటూ సీకెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan x. So this is the linear differential equation of the form dy/dx plus py is equal to q, where p is equal to secant x, q is equal to tan x. p equal to secant x, q equal to tan x. So integrating factor is equal to e power integral p dx and e power integral secant x dx ra. Integral secant x ante what is integral secant x? What is integral secant x? మర్చిపోయారు అప్పుడే. log mod secant x plus tan x. log అంటే e పవర్ log mod secant x plus tan x వస్తుంది. అంటే e పవర్ log t ఫామ్ ఉంది కాబట్టి t అవుతుంది. అంటే దట్ ఈస్ secant x plus tan x.
That is the integrating factor. Now write the solution. The solution is y into integrating factor is equal to integral q into integrating factor dx plus c. That is y into secant x plus tan x is equal to integral tan x into secant x plus tan x dx plus c. సో ఇప్పుడు దీని ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఇంటిగ్రేషన్ ఇక్కడ సో ఇంటెగ్రల్ ఈ tan x ఇన్సైడ్ మల్టిప్లై చేసుకుంటే దట్ ఇస్ secant x into tan x ప్లస్ tan స్క్వేర్ x అవుతుంది. ఇంటిగ్రల్ tan సపరేట్గా రాసేసాం. అగైన్ ఇంటిగ్రల్ tan స్క్వేర్ x అంటే మన దగ్గర ఫార్ములా లేదు. సో ఇది కూడా మనం ఫస్ట్ ఎక్సైజ్లోనే సెకండ్ ఎక్సైజ్ ఇది కూడా సెకండ్ ఎక్సైజ్లో చేసాం మనం ఈ మోడల్ ప్రాబ్లమ్స్. tan స్క్వేర్ x అంటే ఇంటిగ్రల్ tan స్క్వేర్ x ఇంటిగ్రల్ cot స్క్వేర్ x డైరెక్ట్గా ఉంటాయి ప్రాబ్లమ్స్ మనకి. సో వాటిని ఎలా చేసాము అంటే tan స్క్వేర్ ఎక్స్కి మరి ఫార్ములా లేదు కాబట్టి tan స్క్వేర్ ఎక్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్లో రాసుకోండి. అంటే దిస్ ఈజ్ secant స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 రాయొచ్చు మనం. ఇప్పుడు మీరు ఈజీగా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఇంటిగ్రల్ secant x ఇంటూ tan x అంటే సింప్లీ secant x. ఇంటిగ్రల్ secant స్క్వేర్ x అంటే tan x మైనస్ ఇంటిగ్రల్ 1 dx అంటే x ప్లస్ c. That is y into secant x plus tan x is equal to secant x plus tan x minus x plus c. This is the solution of given differential equation. సో అంటే ఇప్పుడు ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ యొక్క ఇంటిగ్రేషన్ ఫార్ములా అన్ని రావాలి. ఇంటిగ్రల్ sin x, ఇంటిగ్రల్ cos x, ఇంటిగ్రల్ tan x, ఇంటిగ్రల్ secant x, ఇంటిగ్రల్ cosecant x, అలాగే ఇంటిగ్రల్ secant స్క్వేర్ x, ఇంటిగ్రల్ cosecant స్క్వేర్ x, ఇంటిగ్రల్ secant x into tan x, ఇంటిగ్రల్ cosecant x into cot x. మొత్తం దగ్గర 9 or 10 ఫార్ములే ఉన్నాయి. 10-12 ఫార్ములే ఉన్నాయి మొత్తం దగ్గర ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్కి. సో కాబట్టి అసలు అవన్నీ కూడా మళ్ళీ రావాలి మీకు. అవి వస్తే ఇప్పుడు ఇవి ఈజీ అయిపోతాయి. చూడండి ఇంటిగ్రల్ secant x కూడా మర్చిపోయారు మీరు. నెక్స్ట్ దాంట్లో సెకండ్ బిట్ చూడండి. సో ఈ ప్రాబ్లం పబ్లిక్లో 4 times ఇచ్చారు. dy by dx plus y tan x is equal to cos cube x. Again dy by dx అలాగే y టర్మ్ ఒక్కటే ఉంది, పవర్ 1 ఉంది. ఇమ్మీడియట్ గా dy by dx y టర్మ్ ఒక్కటే ఉంది అంటే ఇమ్మీడియట్ గా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y. సో ఫార్ములా ఫామ్ ఉందా లేదా? ఫార్ములా మీకు మైండ్ లో ఉండాలి. dy by dx plus py is equal to q where p and q are functions of x only. అది మైండ్ లో ఉంటే ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ dy by dx plus y tan x is equal to cos cube x. It is a linear equation of the form dy by dx plus py equal to q. Here p value tan x ఉంది, అలాగే q వాల్యూ cos cube x ఉంది మనకి. Now integrating factor. Integrating factor is equal to e power integral p dx, that is e power log x, e power tan x dx, integral tan x. What is integral tan x? Log mod secant x. Very good. Log mod secant x. So e power log secant x అంటే secant x. So integrating factor secant x అయింది. Therefore solution y into integrating factor is equal to integral q into integrating factor dx plus c. అంటే అప్పుడు y into secant x is equal to integral cos cube x into secant x dx plus c. cos cube into secant x అంటే అప్పుడు ఒక cos క్యాన్సిల్ అవుతుంది మనకి, అంటే ఇంటిగ్రల్ cos స్క్వేర్ x dx అవుతుంది. ప్లస్ c మిస్ అయిందిరా, ఇక్కడ ప్లస్ c రాసుకోండి, మళ్ళీ ప్లస్ c మిస్ అయిపోయింది. రైట్, ఇంటిగ్రల్ cos స్క్వేర్ x. ఇంటిగ్రల్ cos స్క్వేర్ x ఎలా చేయాలి ప్రాబ్లమ్ని? ఇంటిగ్రల్ cos x అంటే ఉంది కానీ ఇంటిగ్రల్ cos స్క్వేర్ x కి మరి డైరెక్ట్గా ఫార్ములా లేదు. ఎలా చేయొచ్చు? cos 2x ఫార్ములా. వెరీ గుడ్. cos 2x ఫార్ములా అప్లై చేయాలి, అంటే పవర్ రెడ్యూస్ అయ్యే ఫార్ములా రాసుకోవాలి. సో cos స్క్వేర్ x కెన్ బి రిటన్ యాజ్ 1 ప్లస్ cos 2x డివైడెడ్ బై 2. ఇప్పుడు ఆ 2 బయట రాసుకుంటే ఇంకా డైరెక్ట్ ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు. 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 1 dx x ప్లస్
ఇంటెగ్రల్ cos 2x అంటే sin 2x by 2 ప్లస్ సి. ఈ ప్లస్ సి ఇక్కడ ప్రతి స్టెప్లో కంటిన్యూ అవ్వాలిరా. చూడండి ప్రతి స్టెప్లో ప్లస్ సి రాసుకోండి కంపల్సరీగా. రైట్, సో దట్ ఈస్ y ఇంటూ సీకెంట్ ఎక్స్ plus is equal to x by 2 plus 1 by 4 into sin 2x plus c is the solution of given differential equation. So adi problem number 4 lo second bit ra manakadi. Right, okay, remaining problems మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాము.